First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. గాజియాబాద్లో కత్తుల పంపిణీ చేస్తున్నట్టు ఒక వీడియో తెగ వైరల్ అవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయిపోయి 46 మంది మీద కేసు ఫైల్ చేశారు. ఒక 10 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో 2023 బిఎన్ఎస్ ప్రకారంగా కూడా సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇందులో చూసుకుంటే బిఎన్ఎస్ 191 సబ్ క్లాస్ 2, అదేవిధంగా బిఎన్ఎస్ 191 సబ్ క్లాస్ 3, బిఎన్ఎస్ 127 సబ్ క్లాస్ 2 ప్రకారంగా ఇందులో కేసులు ఫైల్ చేశారు. అయితే వీటిని మనము ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఈ కత్తుల పంపిణీ అనేది చాలా డేంజరస్. అంటే వేరే వాళ్ళను ప్రేరేపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ అల్లర్లు కానివ్వండి, హింసాత్మకం కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఈ సెక్షన్స్ అట్రాక్ట్ చేశారు. ఇందులో మొదటగా బిఎన్ఎస్ 191 సబ్ క్లాస్ 2 కనుక తీసుకున్నట్లయితే 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది అక్కడ గుమికూడి వారి యొక్క లక్ష్యాన్ని వాళ్ళు రీచ్ అయ్యే విధంగా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేదంటే వారికి ఉన్న పరిచయాలను కానివ్వండి, లేదా వాళ్ళ పలుకుబడి ఇంకా ఏదైనా సరే వాటిని ఉపయోగించుకొని వారు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వడము, తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దాన్ని ఎక్కువ మంది గుమికూడి చేయడం అనే దానిపైన ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 2 years వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఇక బిఎన్ఎస్ 191 సబ్ క్లాస్ 3 ప్రకారంగా శాంతి భద్రతలు లేదంటే ఉల్లంఘించడము, లేదంటే ఈ కత్తులను వాళ్ళకు అందజేసేసి వారిని ప్రేరేపించి అల్లర్లకు పురమాయించడము, లేదంటే గొడవలు చేసేలాగా వారిని ఏదో ఒక విధంగా మోటివేట్ చేయడము, ఇదంతా కూడా దీంట్లో రావడం జరుగుతుంది. దీంట్లో 3 to 5 years వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు 5,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే 127 సబ్ క్లాస్ 2 ప్రకారంగా బలవంతంగా, అంటే ఒక వ్యక్తికి నువ్వు ఇది పని చేస్తే చాలా మంచిది, మనము సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వారిని రెచ్చగొట్టి అటువైపు తీసుకెళ్లే విధంగా ఉన్నదనుకోండి. ఇప్పుడు కత్తిచ్చారు, మీరు ఖచ్చితంగా వాళ్ళని చంపేసాయి అని చెప్పేసి ప్రేరేపించడము, లేదంటే మీరు భయపెట్టించండి, బెదిరించండి, లేదంటే మీకు కావాల్సిన పని ఇలా చెయ్యాలి, మన వైపు తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి చెప్పడము, ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షన్స్ కింద రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో 5 years వరకు కూడా జైలు శిక్ష, దాంతోపాటు భారీ స్థాయిలో ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక ఆయుధాన్ని గనక మనం పంపిణీ చేస్తున్నాము అనంటే అది సందర్భాన్ని బట్టి ఇలాంటి ఆయుధాలను పంపిణీ చేస్తే ఖచ్చితంగా అక్కడ హింసకు ప్రేరేపిస్తున్నట్టుగానే కన్సిడర్ చేయబడుతుంది. ఇప్పుడు 46 మంది మీద కూడా కేసు ఫైల్ అయినప్పటికీ 10 మందిని అరెస్ట్ ఎందుకు చేశారంటే వాళ్ళు అక్కడ ఆ పరిధిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే నిజంగానే కత్తులు ఎందుకు పంపిణీ చేశారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారు దేన్ని టార్గెట్ చేయడానికని ఇలా పంపిణీ చేయడం అనేది జరిగింది. అంటే ఇంత మారణాయుధాలను పంపిణీ చేస్తున్నప్పుడు వారికి వెనుక నుంచి ఉన్న సపోర్ట్ ఏంటి, ఎవరు వీళ్ళను ప్రేరేపించారు, అంతేకాకుండా ఎవరు ఈ కత్తులను ఇంత పెద్ద స్థాయిలో వారికి పంపిణీ చేయడం జరిగింది, వీళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు, ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ 10 మందితో పాటు ఇంకా మిగతా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్రస్లు కానివ్వండి, వారు ఎక్కడ ఉంటారు ఏంటిదని చెప్పేసి వీరి నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత వారిని అరెస్ట్ చేయడానికి ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో తీసుకుంటారు. ఇప్పుడు ఈ 10 మందిని ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ 10 మందిని కూడా 24 hours లో కంపల్సరీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి వారిని కోర్టుకు తీసుకెళ్తారు, రిమైండ్లో అయితే పెడతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరినైనా అరెస్ట్ చేసినా సరే పోలీస్ స్టేషన్లో పెట్టడం అంత సేఫ్ కాదు. దాంతోపాటు పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా అన్ని రకాల ఆరోపణలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇటు పోలీసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వారు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేయగానే వారికి అక్కడ పని అయిపోయింది కాబట్టి కోర్టుకు తీసుకెళ్తే వారు ఇంకా జైల్లో పెడతారు. కాబట్టి ఇటు ఆధారాలు కానివ్వండి, లేదంటే వారిని ఎవరైనా ప్రేరేపించడం కానివ్వండి, లేదంటే ఎవరైనా వారికి సంబంధించిన వాళ్ళు కాల్ చేసేసి వాళ్ళ పడుకుబడిని ఉపయోగించి బయటకు వెళ్ళడం కానివ్వండి, లేదంటే కేసు ఫైల్ అయినా కూడా దాన్ని ఒక విధంగా మ్యానిపులేట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ముందుగా 24 hours లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పెడతారు. ఇది మెయిన్ రీజన్. ఇక రిమైనింగ్ పీపుల్స్ కూడా ఎవరైతే అరెస్ట్ చేయబడలేదో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటిది, వీరికి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఈ గతంలో ఇవన్నీ ఏమైనా చేశారా, లేదంటే వారి ఉద్దేశం ఏంటిది అని చెప్పేసి నేను చెప్పాను కదా కనుక్కుంటానని. అవి కనుక్కున్న తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తారు. వాళ్ళైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఆ బృందాలు కూడా ఏర్పడతాయి. అంటే పోలీసులు బ్యాచెస్గా కూడా వెళ్తారు, కొన్ని సందర్భాల్లో మఫ్టీలో కూడా వెళ్తారు. ఇదంతా కూడా జరుగుతుంది. అంటే వాళ్ళంత ధైర్యంగా కత్తుల పంపిణీ అంటే మారణాయుధం అది.
అంత షార్ప్ ఒక వెపన్ని ఇస్తూ కూడా వీడియో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి మరి వైరల్ చేసుకొని మేము ఇలా కత్తులు పంపిణీ చేస్తున్నాము, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా ఏదైనా కూడా మనము ఒక మారణాయుధం మనం అంటే గన్స్ కానివ్వండి, లేదంటే పెస్తోల్ కానివ్వండి, లేదు అనుకుంటే ఇలాంటి కత్తులు కానివ్వండి ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ అనేది ఉంటుంది. అంతేకాని పర్మిషన్ లేకుండా మీరు మారణాయుధాలను క్యారీ చేయడానికి మనకు ఒక పౌరునిగా ఎలాంటి రైట్స్ లేవు. అంటే మీరు అంటూ ఉండొచ్చు, అంటే ఇప్పుడు కిచెన్లో ఉండే కత్తులు ఉంటాయి కదా, దానికి కూడా పర్మిషన్ అవి కాదు. కొన్ని కత్తులు మనుషులకి ఇలా పంపిణీ చేస్తున్నప్పుడు వారికి కొన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఆయుధం దేనికని యూజ్ చేశారు అంటే అన్ని చూస్తారు అన్నట్టు. చూసిన తర్వాత అప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ, లేదు అంటే కొంచెం తీవ్ర స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఇన్డెప్త్గా కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కేసును దర్యాప్తు చేసిన తర్వాత షార్ట్ షీట్ ప్రిపేర్ చేయడం అనేది చూస్తూ ఉంటాం మనం. అంటే ఇది ఏదేమైనా సరే కానీ ఈ మధ్యకాలంలో అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. తర్వాత ఇండియాకి, పాకిస్తాన్కి, తర్వాత నెక్స్ట్ ఇరాన్కి, వీటికి అసలు సరిగ్గా పొంతన లేకుండా ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ మారణాయుధాలు ఉపయోగించడం కానివ్వండి, ఇలాంటివి చోటు చేసుకుంటున్న సందర్భంలో ఇలా ఆయుధాలు పంపిణీ పైన రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ధైర్యంగా, చాలా డేర్గా కూడా చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళని కూడా మేము పట్టుకుంటాము, ఖచ్చితంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో భయం అనేది ఇప్పటికీ ఉంది. అంటే ఎందుకని వీళ్ళు ఇంత ఓపెన్గా ఉన్నారు, అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి అన్న టెన్షన్లో కూడా కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్స్ అయితే నేను చెప్పానో ఆ సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు అయితే కంపల్సరీ పడతాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ మెన్షన్ చేసిన సెక్షన్స్ కాబట్టి దాని ప్రకారంగా సెక్షన్స్ వాటి ప్రకారంగా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇందులో బెయిలబుల్ అయితే ఉంది. ఆ బెయిల్ అనేది ఒకసారి ఫస్ట్ టైంకే రావచ్చు, లేదంటే ఒక 3-4 సార్లు మనము పిటిషన్ వేస్తుంటే ఖచ్చితంగా బెయిల్ అనేది శాంక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు ఫినిష్ అయిపోయిన తర్వాతనే ఈ శిక్షలు పడే అవకాశం ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఏదేమైనా సరే కానీ ఇలాంటివి ఎక్కడైనా చోటు చేసుకుంటున్నా, లేదంటే మీ దృష్టిలో ఉన్నా సరే దగ్గరలోని పోలీసుల వాళ్ళకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మర్చిపోద్దు. వారి దగ్గర ఏదైనా ఆయుధం కనిపిస్తే ఖచ్చితంగా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, లేకపోతే కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్, తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.